యోగాతో బరువు తగ్గటం సులభం కేవలం 21 రోజుల్లో. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, లలితా అమ్మవారి ఉపాసకులు శ్రీ 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 నానాజీ పట్నాయక్ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. శ్రీమాత్రే నమః. మనకు ప్రత్యేకించి ఈ అమ్మవారి నవరాత్రుల్లో చాలా మంది మొదటి రోజే ఒక నిమ్మకాయని పూజలో పెట్టుకొని నవరాత్రులు మొత్తం కంప్లీట్ అయ్యేదాకా పూజ చేసి దానికి ఆ తర్వాత దాన్ని వాళ్ళకి ఏ రకంగా అంటే ఉపయోగించుకోవాలని అనుకుంటారో, ఎవ్రీ ఇయర్ ఎలా చేసుకుంటారో అలా దానివల్ల ఏదో ఒక విధానాన్ని ఆచరిస్తూ ఉంటారు ఈ నిమ్మకాయకి సంబంధించి. ఇదే విధంగా మనం అమ్మవారికి సంబంధించిన ఆలయాలకు వెళ్ళినప్పుడు కూడా చూస్తూ ఉంటాం. అమ్మవారి మెడలో ఉన్న నిమ్మకాయల్లోంచి ఒక నిమ్మకాయ తీసి ఇవ్వటము, అది మనం హ్యాండ్ బ్యాగుల్లో పెట్టుకోవటము, ఇలా చేస్తూ ఉంటాం. అసలు ఏంటండి ఈ నిమ్మకాయకి అమ్మవారికి సంబంధం ఏంటి? అదేవిధంగా ఈ నవరాత్రుల్లో ఈ 10-11 రోజులు ఈ ఆచరించే విధానం కరెక్టేనా? అసలు ఎందుకు ఆచరించాలి? అవన్నీ మాట్లాడుకుందాం. తప్పకుండా అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు అన్నట్టుగా ఆలయాల్లో అమ్మవారి మెడలో వేసినట్టు నిమ్మకాయ తీసుకొని జేబులో పెట్టుకుంటారు. ఎందుకంటే నెగటివ్ ఎనర్జీస్ రాకుండా ఉండడం కోసం ఒకటి. రెండవదేమో వీళ్ళు ఎక్కడికైతే వెళ్తారో పని మీద ఆ పని అమ్మవారి అనుగ్రహంతో సఫలీకృతం అవ్వాలి, లేదా అక్కడ ఏ ప్రమాదం రాకుండా వీళ్ళు కనీసం సేఫ్గా బయటపడడానికి అది నిమ్మకాయ జేబులో పెట్టుకుని వెళ్తారు. అయితే ఈ నవరాత్రులు లేదా ఈసారి మనకు 11 రోజులు వచ్చాయి, లేదు 11 రోజులు చేయని వారు ఆఖరి 3 రోజులు కూడా చేస్తారు. అప్పుడు ఏం చేస్తారంటే కొంతమంది నిమ్మకాయ పెట్టుకుంటారు. అమ్మవారి దగ్గర 11 రోజులు పూజించిన నిమ్మకాయని వీళ్ళకి ఏదైనా గాలి ధూళి నెగటివ్ ఏవైనా ఉంటే అవి పోవడానికి నిమ్మకాయ పెట్టుకుంటారు. ఇంకొంతమంది ఏం చేస్తారంటే ఈ 11 రోజులు కూడా అమ్మవారికి పసుపు కొమ్ముల్ని దండగా వేస్తారు విగ్రహం ఉంటే. లేదు ఒకసారి వేస్తే 11 రోజుల వరకు తీయరు. తీయకుండా లేదా ఒక్క పసుపు కొమ్మైనా లేకపోతే ఒక 3 అయినా పసుపు కొమ్ములు అమ్మవారి దగ్గర పెట్టి రోజు పూజించి వాటిని వీళ్ళ హ్యాండ్ బ్యాగ్ లోనో లేకపోతే వీళ్ళ పర్స్ లోనో లేకపోతే వీళ్ళు క్యారీ చేసే సూట్ కేసులో ఎప్పుడు పెట్టుకుంటారు. అదేమవుద్దంటే 11 రోజులు ఏవైతే మనం అయితే ఆ పూజాది విధానాల్లో ఇప్పుడు ఫస్ట్ బాల, దాని తర్వాత మనకి గాయత్రి, దాని తర్వాత అన్నపూర్ణ, ఇలా ఒక్కొక్క రోజు వస్తూ ఉంటుంది కదా. ఆ రోజు ఏం చేస్తారంటే కనీసం ఒక అరగంట గంట అయినా ఆ నామాన్ని ఓం బాలా త్రిపుర సుందరి నమః, ఓం బాలా త్రిపుర సుందరి నమః చేసుకోవడం. అదే దాన్ని తీసుకెళ్ళి వాళ్ళకి కనుక హోమం అలవాటు, ఆ హోమం దగ్గర కూడా పెట్టి ఆ హోమం చేసుకున్న తర్వాత దాన్ని మళ్ళీ తీసుకెళ్ళి అక్కడ పెట్టడం. ఇవి కదపకుండా కొంతమంది ఉంచుతారు, కొంతమంది హోమం దగ్గర దాని దగ్గర మారుస్తూ ఉంటారు. బట్ కదపకుండా ఉంచితేనే చాలా మంచిది. ఈ రకంగా 11 రోజులు ఏవైతే ఏ దేవత ఆరాధన అయితే చేస్తారో ఆ ఆరాధనతో ఆ మంత్రంతో పసుపు కుంకుమ అంటే పసుపుతోని లేదా కుంకుమతోని గంధంతో కానీ ఆ పెట్టిన ద్రవ్యానికి నిమ్మకాయకో పసుపు కానీ లేకపోతే మనం ఇందాక అన్నట్టుగా పసుపు కొమ్ముకు కానీ చేసి ఆ పసుపు కొమ్ముని గురుబలంగా పనిచేస్తుంది వాళ్ళకి. పసుపు ఈక్వల్ టు లేదా కొంతమంది గంధపు చెక్కను కూడా పెడతారు. గంధపు చిన్న చెక్క తీసుకుంటారు ఇంతది, దాన్ని అక్కడ పెట్టి రోజు చేస్తే గురుబలం వాళ్ళకి లేకపోయినా ఈ యొక్క ప్రక్రియ వల్ల గురుబలం పెరుగుతుంది. అదంతా సంవత్సరం మొత్తం వాళ్ళు పెట్టుకుంటారు. ఎక్కడైనా అశౌచమైనటువంటిది లెట్రిన్ బాత్రూమ్ పోయినప్పుడు తీసి పక్కన పెట్టేస్తారు. అలా క్యారీ చేసే వాళ్ళు ఉన్నారు. అదొక ప్రక్రియ, తాంత్రిక ప్రక్రియ అది. ఇక మూడోది ధన సంబంధించిన ఇబ్బంది ఉంటుంది కొంతమందికి. అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఈ 11 రోజులు, అందులో కొంతమంది పంచమి రోజు, కొంతమంది చవితి రోజు కూడా పెట్టి చేస్తూ ఉంటారు. అయితే ఈ 11 రోజులు కూడా ఎవరికైనా ధన సంబంధించినటువంటి ఇబ్బంది ఉన్నట్లయితే వాళ్ళు కొన్ని రూపాయి కాయిన్లు కానీ ఇలా పెట్టుకొని దాని మీద పూజ చేసి, ముఖ్యంగా మహాలక్ష్మి మంత్రాన్ని లేకపోతే ఈ 11 రోజులు నిత్యం చేసేటువంటి దేవత ఆరాధనతో పాటు ఓ మహాలక్ష్మీదేవి నమః అని కానీ లేకపోతే మనకి శ్రీ సూక్త పారాయణం కానీ లేనట్లయితే మనం కనకదార స్తోత్రం అని ఉంటుంది, కనకదార స్తోత్రం చేయడం కానీ చేస్తూ అక్కడ పసుపు కుంకుమలతో పూజ చేసి వాటిని బీరువాలో కానీ పర్సులో కానీ పెట్టుకుంటారు. ఆ ధనాన్ని ఖర్చు పెట్టకుండా, అంటే దానికి ఒక ఆకర్షణ శక్తి వస్తుంది అనేటువంటి భావనతో అలా చేస్తారు. ఇంకొంతమంది ఏం చేస్తారంటే బాగా శత్రుబాధలు ఉన్నాయనుకోండి, ఈ 11 రోజులు మిరియాలతో కానీ, అంటే అది కొంచెం తాంత్రిక విధానం, కౌలాచార వామాచార పద్ధతుల్లో చేస్తారు. మిరియాలతో హోమాలు చేస్తారు. అంటే శత్రుబాధలు ఎక్కువగా ఉన్నాయి. అంటే వీళ్ళు ఇక్కడ ఏంటంటే శత్రువులు అంటే వీళ్ళు శత్రువుగా వాళ్ళని భావించడం కాదు, అవతల వాళ్ళు వీళ్ళు సౌమ్యంగా ధర్మబద్ధంగా ఉన్నా కూడా శత్రువులుగా భావించినప్పుడు వాళ్ళ నుంచి రక్షణ పొందడం కోసం. అంతేగాని వీళ్ళు ఎవరి మీద పడితే వీళ్ళు నాకు శత్రువు అని పనిచేస్తే అమ్మవారేమీ మనకి అంత అమాయకంగా ఉండదు. ఆవిడ సర్వజ్ఞ సాంద్రకరుణ సమానాధిక వర్జిత. ఆవిడికి సమానమైన వాళ్ళు కానీ అధికులు కానీ తక్కువలు కానీ లేరు ఎవరు. అంటే తక్కువలు ఉంటారు కానీ సమానమైన వాళ్ళు లేరు, అధికమైన వాళ్ళు లేరు అని చెప్తుంది శాస్త్రం. ఆ రకంగా ఏంటంటే ఆవిడకి సర్వజ్ఞ అంటారు. ఆవిడ
అన్నీ తెలుసు ఆవిడికి. నువ్వేదో పిచ్చి పిచ్చి పనులు చేస్తానంటే కుదరదు. అమ్మవారి దగ్గర ఎవరి దగ్గరైనా నీ ఆటలు చెల్తాయి కానీ ఆవిడ దగ్గర చల్లవు. సో ఆ రకంగా ఏంటంటే ఈ ధన సంబంధించిన ఇబ్బంది ఉన్నప్పుడు ఆ రకంగా చేస్తారు. ఇంకొంతమంది బాగా అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉన్నప్పుడు రోజు అనారోగ్య సమస్యలు వాళ్ళ యొక్క అంటే ఆ రోజు ఆ యొక్క అమ్మవారి నామాన్ని స్మరిస్తూ దానికి సంపూర్ణీకరణ అంటారు. అంటే ఇప్పుడు పలానా రోజు అన్నపూర్ణాదేవికి సంబంధించిన మంత్రం కన్నా ఓం అన్నపూర్ణాదేవి నమః అనుకుంటూ లలితాసహస్రనామాల్లో ఓం సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారిణి అగ్రగణ్య చింత్యరూప కలికల్మషనాశిని నమః అని చేస్తూ ఉంటారు. లేదా ఆయుర్వేదంలో కొన్ని మూలికలు ఉంటాయి, ఆ మూలికలను అక్కడ పెడతారు అమ్మవారి దగ్గర పెట్టి దాని తర్వాత ఆ మూలికలను వాడతారు 11 రోజుల తర్వాత. అందులో ముఖ్యంగా అశ్విని నక్షత్రం వచ్చిన రోజు కూడా పెట్టి పూజ చేసేలా ఇవి ఉన్నాయి. ఆ రోజు అశ్విని నక్షత్రం అమ్మవారి పూజ చేసి ఆ మూలికలను వాడడం జరుగుతూ ఉంటుంది. ఆయుర్వేదంలో ఏవైతే మూలికలు చెప్తారో ఏ జబ్బుకది ఆ రకంగా కూడా చేయొచ్చు. ఇక మరికొంతమందికి ఇంట్లో ఏదైనా నెగటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉందండి అన్నప్పుడు ఈ సాంబ్రాన్ని అమ్మవారి దగ్గర పెట్టి పూజ అయిపోయిన తర్వాత అదే సాంబ్రాన్ని పొగవేసి ఇంట్లో చేస్తారు. అంటే ఇన్ని రకాలుగా అంటే ధనం ఇబ్బంది ఉందా, ధనపరమైనటువంటి మనీ పెట్టి చేయడం ఈ సాంబ్రాన్ని. అలాగే మనకి ఆరోగ్య సమస్య, లేకపోతే మనకి ఒక గురుబలం పెరగాలి, లేదా ఏదైనా మనకి ఒక రక్షణ కోసం ఈ రకంగా మనం చేయవచ్చు ఖచ్చితంగా, అందులో ఎటువంటి సందేహం లేదు. అంటే ఎవరికి ఏ ఇబ్బంది ఉందో ముందుగానే దాన్ని బట్టి నవరాత్రుల్లో ఏ రోజు ఏం చేయాలనేది ప్లాన్ చేసుకోవచ్చు. నువ్వు పొందుతున్నావు ఆ పూజ చేసుకుని అంటే అమ్మవారిని కాపాడమ్మా అని చెప్పి నువ్వు ఎప్పుడైతే ప్రసన్నం చేసుకుంటావు అమ్మవారి లక్షణమే అవి ఏంటంటే సాంద్ర కరుణ అంటాం. అంటే కరుణ ఆమెకి ఇంకా కరుణే. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృత పాశాంకుశ పుష్పబాణ చాపాం అనిమాదిభిరావృతాం మయూఖై అహమిత్యేవ విభావయే భవాని. అంటే కరుణవే అమ్మ, మొత్తం కరుణ, ఇంకోటి లేదు. కరుణా సముద్రం ఆవిడ. కాబట్టి ఏంటంటే భక్తి శ్రద్ధలతో అమ్మ నీ పాదాలు పట్టుకున్నాను, మా నువ్వు తప్పితే నాకు ఇంక మరొకరు లేరు అనుకుంటే ఖచ్చితంగా ఆవిడ కరుణిస్తుంది. ఇప్పుడు మరి మీరు చెప్పినట్టుగా ఈ నవరాత్రుల్లో అయితే ఈ విధానం, ఒకవేళ నవరాత్రులు కాకుండా నార్మల్ డేస్ లో అయితే కూడా ఇలా చేయొచ్చు, చేసేవాళ్ళు ఉంటారు. నిష్టగా ఒక ఇప్పుడు ఇదే ప్రక్రియని 40 days చేసేవాళ్ళు ఉంటారు. అలాగే ఒక 20 రోజులు అర్ధమండలం, స్త్రీలు అయితే అర్ధమండలం, ఎందుకంటే వాళ్ళకి 40 days చేయలేరు, వాళ్ళకి మధ్యలో అడ్డు వస్తుంది కాబట్టి 20 రోజులు 2 సార్లు చేస్తారు మధ్యలో గ్యాప్ ఇచ్చి. పురుషులు అయితే 40 days చేసి కూడా అమ్మవారి అనుగ్రహాన్ని మనం పొందవచ్చు. ఓకే, మనకి అమ్మవారి నవరాత్రులు 9 రోజులు చేయలేని వాళ్ళు, ఈసారి అయితే 11 రోజులు ఉన్నట్టుంది నవరాత్రులు. ఈ 11 రోజులు చేయలేని వాళ్ళు ఆఖరి 3 రోజులైనా చేయొచ్చు, అదే విధమైన ఫలితం ఉంటుంది అంటారు. మరి ఆ 3 రోజులు ఏ రకమైన విధానాన్ని ఆచరించాల్సి ఉంటుందో వివరించండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎందుకు చేయలేకపోతున్నాం అని ప్రశ్నించుకోవాలి. బద్ధకంతో చేయలేకపోతే ఆ ఫలితం కూడా రాదు 3 రోజులు చేసినా కూడా. ఒకటి మీకు అనారోగ్య సమస్య ఉంది, లేకపోతే మనకి ఒక్కోసారి అశౌచం వస్తుంది, ఎవరో చనిపోవడము, ఎవరో పుట్టడము, జాతా శౌచము మృతా శౌచం అంటారు. ఇలాంటి సందర్భాల్లో తప్పదు. ఏదో ఊరు వెళ్ళాం అనుకోకుండా, ఏదో వేరే కంట్రీస్కి అక్కడ వెళ్ళాం, అక్కడ వేరే దగ్గరికి వెళ్ళాం, అక్కడ ఉండే హోటల్స్ లో ఉంటాడు, లేకపోతే ఇంకోటి ఏదో కారణాలు ఉంటాయి అక్కడ ఆ హోటల్లో చేసుకోలేడు, మనసుతో చేసుకుంటావాలంటే లేదు. ఇవన్నీ కాదు, మంచం మీద పడి ఉన్నాడు హెల్త్ ఇష్యూతో, అప్పుడు కుదరలేదు. దట్ ఈస్ డిఫరెంట్ కేస్. కానీ అన్నీ ఉండి కూడా ఆఖరి 3 రోజులు చేస్తే బాగుందని ఓకే అన్నారు కదా, మనం ఎందుకు 11 రోజులు చేసి కష్టపడిపోవడం అని అంటే మనకి మనమే ఆత్మవంచన చేసుకున్నట్టు. అంటే సొంత పిల్లడికి రోజు పెట్టడం ఎందుకు, వారానికి ఒకసారి పెడితే సరిపోదా అని ఆలోచించినట్టే. ఫుడ్ మన సొంత పిల్లల విషయంలో అలా ఆలోచించాం. 3 రోజులు తినాలి, ఇంకా బలమైన ఫుడ్ తినాలి, ఇంకా మంచిది తినాలి, ఇంకెక్కువ తినరా అని ఇంకో ముద్ద ఎక్కువ వేసి తినిపిస్తాం. అలాగే మన పిల్లడు అన్నప్పుడు, మన పాపో బాబో అనుకున్నప్పుడు, అలా ఫీల్ అయినప్పుడు మనల్ని చూసుకునే తండ్రి ఆ పరమాత్మ, అమ్మవారి శక్తి. ఇప్పుడు మనం మాట్లాడగలుగుతున్నాం అంటే ఒక మాట మాట్లాడడానికి ఒక శక్తి వెనకాతలు, ఒక చూపు చూస్తున్నామంటే శక్తి ఉంది, ఒక స్మెల్ తీసుకుంటున్నాం, మనం బ్రతికున్నామంటే ఒక ఎనర్జీ ఉంది. ఆ ఎనర్జీ ఈజ్ పరమాత్మ. అతని ఆధారం చేసుకొని ఆయన ద్వారా మనం బ్రతుకుతున్నందుకు, ఇవన్నీ చేస్తున్నందుకు మరి ఆయన్ని పూజించడానికి మనకి ఎగ్జామ్షన్స్ అక్కర్లేదంట నేను. సరే ఓకే, ఇక్కడ కుదరలేదు, అప్పుడు ఏం చేస్తారంటే ఈ నవరాత్రుల ప్రక్రియని 3 భాగాలుగా చేస్తారు రోజుని. అంటే ఇప్పుడు మొట్టమొదటి రోజు మనకేమిటి, బాల పొద్దున్నే చేసేస్తారు, దాని తర్వాత మధ్యాహ్నం గాయత్రి, సాయంత్రం అన్నపూర్ణ, మళ్ళీ నెక్స్ట్ డే ఆ 9 అవతారాలని 3 విభాగాలుగా చేసేటువంటి ప్రక్రియ ఒకటి ఉంది. ఆ రకంగా వాళ్ళు పూజ చేసేసుకుంటారు. అంటే కుదరలేదు కాబట్టి, అమ్మ తల్లి కుదరలేదు కాబట్టి ఇట్లా. లేదా ఇంకోటి చేస్తారు, ఎలా అంటే ఆ 3 రోజులు కూడా పొద్దున్న సాయంత్రం చేసుకునే ప్రక్రియ ఉంటుంది ఆ 9 అవతారాలని. లేదు అంటే ఆ 3 రోజులు ఆఖరి 3 రోజులు ఏవైతే అవతారాలు ఉన్నాయో వాళ్ళని మాత్రమే క్షమాపణ చెప్పుకొని, అది కూడా
ఆహాహా. ఇక్కడ ఏదో మనకి ఛాన్స్ దొరికింది కదా, 3 రోజులు సరిపోతుంది కదా, ఒకటే అడుగుతాను. ఇప్పుడు నెల రోజులు మనం జాబ్ చేస్తుంటాం ఎక్కడైనా, ఏమండి ఆఖరి 3 రోజులే చెయ్యొచ్చట, ఆ 3 రోజులే శాలరీ ఇస్తారట అంటే ఎవరిని ఒప్పుకుంటారు? అరే చేస్తే నాకు ఇస్తే నువ్వు ఫుల్ జాబ్ ఇవ్వు, అవును, లేకపోతే వద్దు. 3 రోజులు చేయమంటావేంటి వారానికి, లేకపోతే చేసి అంతే శాలరీ ఇస్తా అంటే, ఫుల్ శాలరీ ఇస్తా అంటే చెప్పు, 3 రోజులైనా పర్లేదు అంటాం. చేస్తాం. కానీ 3 రోజులు శాలరీ ఇస్తానంటే 4 రోజులు మీరు ఆఫ్ అండి దానికి శాలరీ ఏమంటే ఒప్పుకోము. ఒప్పుకోము. మరి మనకి మనం పనిచేసిన దానికే మనం ఒప్పుకోనప్పుడు అమ్మవారి శక్తి మనకి ఎప్పుడు ఆ పరమాత్మ వల్లే ఇదంతా నడుస్తుంది. ఈ విశ్వంలో ఉన్న ప్రతి జగత్తు మొత్తం తిరుగుతుంది ఆయన వల్లే, అవును. ఆవిడ వల్లే, ఆయన వల్లే. శివశక్తి, అదే విష్ణు అనుకోండి, బ్రహ్మ అనుకోండి, ఏదైనా అనుకోండి. ఓకే. మరి అలాంటప్పుడు నీకు ఆ సత్యం తెలియక అనవసరమైన ఎగ్జామ్షన్స్ పెట్టుకొని ఏదో జస్ట్ ఒక కుంకుమ వేస్తే సరిపోతుంది, ఒక ఆకేస్తే సరిపోతుంది, ఒక పువ్వు వేస్తే సరిపోతుంది అని అంటే నీకు లేనప్పుడు వేరు. అవును. నీ దగ్గర ఫైనాన్షియల్గా ఏమీ లేదు, ఒక పువ్వు తీసుకున్నా అంటే అదే కదండి మనకి పరమాత్మ చెప్పాడు కదా, మీరు పత్రమైనను, పుష్పమైనను, ఫలమైనను, ఉదకమైనను, ఫలాపేక్ష రహితంగా అంటే అక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అదే వేయమని కాదు. నువ్వు చిన్నది వేసినా నువ్వు గనక ఫలాపేక్ష లేకుండా చేస్తానని స్వీకరిస్తున్నాను ప్రీతిగా. నువ్వు ఇంత బంగారం ముద్ద పెట్టినా నువ్వు గనక ఫలంతో ఆశిస్తే నేను తీసుకోనని చెప్తున్నాడు ఆయన చాలా స్పష్టంగా. అంటే నువ్వు బంగారు పుష్పాలతో చేయి పూజ, కానీ నీ కోరిక ఎంతసేపు నేను చేస్తున్నాను, నాకు ఇది కావాలి అంటే నేను ఇవ్వను. ఓకే. ఎందుకంటే ఫలం నేనే, నీ యొక్క కర్మని బట్టి ఏమి ఇవ్వాలో ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది అక్కడ. నువ్వు ఫలం కోసం ఇది చేస్తున్నా అది చేస్తున్నా మరి చాలా మంది అంటారు ఏంటంటే, ఏమంటే మరి మనం సంకల్పం చెప్పుకుంటాం కదా, నువ్వు చెప్పుకుంటున్నావు కానీ నువ్వు దానికి అర్హుడువా కాదా అని ఎలాగైతే ఒక తల్లి పిల్లడికి ఆ నిప్పివ్వాలా, చేతికి కత్తివ్వాలా వద్దని ఎలా డిసైడ్ చేస్తుందో, నువ్వు అర్హుడువో కాదు అని ఒక టీచరు మనం రాసిన ఎగ్జామ్స్కి ఎన్ని మార్కులు వేయాలో ఎలా తెలుస్తుందో, అలాగే ఒక జడ్జిమెంట్ ఉంటుంది మనకి కోర్టులో, అది సాక్ష్యాధారాలను బట్టి ఎలా జడ్జిమెంట్ వస్తుందో మన యొక్క కర్మలకి ఒక ఫలితం అనేటువంటిది ఉంది. కాకపోతే నీ ప్రయత్నం నువ్వు చెయ్యి. ప్రయత్నం ఉద్యోగం పురుష లక్షణం అంటారు. ఉద్యోగం అంటే అర్థం ఏమిటంటే ప్రయత్నం అని అర్థం. ఉద్యోగం అంటే ఉద్యోగం చేయడం కాదు అక్కడ అర్థం. ఉద్యోగం అంటే సంస్కృతంలో 2 అర్థాలు ఉన్నాయి, ఒకటి వ్యవసాయం అని, రెండవది ప్రయత్నం అని. ఉద్యోగం పురుష లక్షణం ఎందుకంటారు, ప్రయత్నం చేయడం పురుష లక్షణం అని. అందరూ అనుకుంటారు జాబ్ చేయడం, అందుకే మగవాళ్ళు చేయాలి లేడీస్ చేయకూడదు అనుకుంటారు. కాదు, అలా ఏంటంటే మనం ప్రయత్నం మనం చేయాలి, ఆ ప్రయత్నం చేస్తూ ముందుకు వెళ్తూ ఉండాలి. ఆ భగవంతుడు కనుక ఒకానొక సమయానికి ఆ భక్తికి మెచ్చి మన జన్మ కైవల్యం పొందేలాగా చూసుకుంటాడు ఆయన. కాకపోతే ఈ 3 రోజులే ఉందండి, మనం ఇందాక అనుకున్నటువంటి అతనికి ఎక్కడా కూడా కుదరలేదు. అప్పుడు చక్కగా ఉదయం బాల, మధ్యాహ్నం గాయత్రి, సాయంత్రం పూట అన్నపూర్ణాదేవి, మళ్ళీ నెక్స్ట్ డే ఏవైతే అవతారాలు ఉంటాయి, మహాలక్ష్మి ఉంటుంది, అలా వరుసగా వచ్చేటువంటి దాని పరంగా చేసుకోవచ్చు. ఓకే. ఆఖరి 3 రోజులు భక్తి శ్రద్ధలతో బాధపడుతూ ఇక్కడ అయ్యో 3 రోజులే చేసుకున్నానే. ఇప్పుడు చూడండి, ఒక తల్లి పొద్దున్నుంచి వెళ్ళిపోయాడు, పొద్దున్న వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్ళాడో తెలియదు, సాయంత్రం రాగానే ఎంత ఆతృత పెడుతుందండి ఆ తల్లి. అరే నువ్వు పొద్దున్నుంచి ఏం తినలేదు నాన్న, తిను అని గబగబ ఎవరు చెప్పక్కర్లే. ఆవిడేదో ఆ అబ్బాయికి తినిపించినందుకు ఆవిడకేదో పేరు రావాలనో, పక్కింటి వాళ్ళతో చెప్పుకుందామనో, నేను ఇంత గొప్పగా చేశానని వీడియో పెట్టడమో, లేకపోతే నేను ఇంత పెట్టగలిగాను మా అబ్బాయికి ఇంత ప్రేమగా ఏమనుకోదు. బాధతో, ప్రేమతో, ఒక ఆత్మీయతతో, అరే నా తండ్రి తినకపోతే ఎలా, మా అబ్బాయి తినకపోతే ఎలాగానే భావంతో పెట్టి సరిపోయిందని అన్న, సరిపోయింది కదా, ఓకే కదా అనుకుని అప్పుడు సంతృప్తి చెందుతుంది, అమ్మయ్య అది పెట్టగలిగానని. అలాగే మనం పూజ చేసేటప్పుడు అంతే ఆర్ద్రతతో చేయాలి. ఆర్ద్రత అక్కడ మనసు మిస్ అయితే ఆ పూజలో వ్యర్థం, రూపాయి కూడా మీకు పనికిరావు. అవన్నీ ఏదో బాహ్యంగా అలా చేస్తున్నాం. అందుకే పూజ చేసే ముందు ఒక 5 నిమిషాలు మెడిటేషన్ చేసుకోవాలి. ఎలా అంటే, స్వామి నేను నీకు పూజ చేస్తున్నా, అమ్మవారైతే అమ్మవారు, స్వామి అయితే స్వామికి, నా బుద్ధి ఎటు వెళ్ళిపోకుండా ఈ 20 నిమిషాలు, అరగంట, 10 నిమిషాలు మనం పూజ చేస్తున్నాం, ఎటు వెళ్లకుండా పూర్తిగా అక్కడే నా యొక్క బుద్ధి నిలిచేలా చూడు స్వామి, నా మనసు అక్కడ నిలిచేలా చూడు స్వామిని బలంగా అనుకొని అనుక్షణము ఆ యొక్క బుద్ధిని అక్కడే ఉండేలాగా, మనసు అక్కడే ఉండేలాగా మీరు అనుకుంటూ చేయాలి. లేకపోతే మీరు 11 రోజులు చేసినా వేస్ట్. మీరు అలా అనుకొని చేస్తే ఒకరోజు చేసినా బెస్ట్ అది. ఎందుకంటే అక్కడ మీకు మనసు కనెక్ట్ అవ్వకుండా పూజ ఫలించదు. మీరు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి చేయండి, పనికిరాదు ఖచ్చితంగా. ఇప్పుడు పూజ దగ్గరనే కాదు, ఇప్పుడు ఒక పెళ్లి చేసుకుంటున్నారు అనుకోండి, ఇద్దరు భార్యాభర్త కూడా, అంటే ఎవరైతే వరుడు ఉంటారో వాళ్ళ మనసులు కనెక్ట్ అయ్యేలాగా ఆ పెళ్లి తంతులో ఉండాలి.
ఆ పెళ్లి తంతు కూడా ఎందుకు మరి ముహూర్తాలు పెడుతున్నా లేకపోతే ఈ పురోహితులు చేస్తున్నా ఎక్కడ ఫెయిల్ అవుతుందంటే వాళ్ళ మనసులు కనెక్ట్ అవ్వట్లే అసలు. ఓకే. ఆ తంతులో ఆ మంత్రాలు వింటూ అసలు నేను ఒక గొప్ప కార్యం ఒక ఇది చేస్తున్నాను అనే భావంతో చేయగలగాలి. ఇంకోటి వాళ్ళకి జన్మజాతకాల్లో వివాహ సమయం కాకపోయి ఉండొచ్చు ఆ టైంలో. ఇట్లా చాలా రకాలు ఉంటాయి రీజన్స్, ఒకటి కాదు. అవును, అది అన్ని చూసుకొని దాన్ని బట్టి మనం ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. ధన్యవాదాలండి. శ్రీమాత్రే నమః. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDreams. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.